ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. తొలుత అవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదను, ఫలితము సేయుమయ్యా నిను ప్రార్థన చేసెద ఏకదంత. నా వలపలి చేతి ఘంటమున వాక్కున నెప్పుడు పాయకుండు మీ తలపున నిన్ను వేడెదను, నా తలపున నిన్ను వేడెదను. దైవగణాధిపలోకనాయక. మోహనవాణి ఛానల్ ద్వారా గణేష ఉత్సవాల్లో భాగంగా, నవరాత్రుల్లో భాగంగా గత వారం రోజుల నుంచి విఘ్నేశ్వరుడి యొక్క లీలలు వింటూ ఉన్నాం. దానికి తోడు 2 రోజులుగా మనం సంకష్టహర చతుర్థి వ్రత కథలను చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున సూరసేన మహారాజు ఆయన చేసినటువంటి సంకష్టహర చతుర్థి వ్రతానికి మెచ్చుకొని గణపతి స్వామి దివ్య విమానం పంపిస్తే ఆ విమానంలోకి మేమే కాదు నా ప్రజలు కూడా నన్ను అంత ప్రేమిస్తారు, వాళ్ళు లేకుండా నేను రాను అన్నప్పుడు గణేష దూతలు ఆయన యొక్క త్యాగానికి ప్రేమకి స్పందించి ప్రజలందరినీ ఎక్కించుకున్నారు. కానీ విమానం పైకి లేవల. ఏమిటా అని చూస్తే ఒక కుష్ఠవ్యాధిగ్రస్తుడు కూడా ఆ ప్రజల్లో ఉన్నాడు. అతని వల్ల ఈ విమానం ఎగరలేదని ప్రజలు అన్నారు, దూతలు కూడా అది సరే అని అన్నారు. కానీ రాజుగారు అన్నాడు, ఒకవేళ ఈ కుష్ఠరోగి వల్ల గనక విమానం ఎగరలేదు అని మీరు భావిస్తే ఆయన లేకుండా నేను కూడా రాను, మా ఇద్దరిని దింపేసి మీరు వెళ్ళిపోండి అన్నాడు. అన్నటువంటి రాజు యొక్క ఆ త్యాగ నిరతికి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినారు. అప్పుడు వాళ్ళని అడిగాడు రాజుగారు, అయ్యా అసలు ఈ కుష్ఠరోగికి ఎందుకు ఈ కుష్ఠరోగం వచ్చింది, అది తొలగిపోవాలంటే ఏం చేయాలి మీరు చెప్పండి, మీకు అన్ని విషయాలు తెలుసు కదా అని అడిగాడు. అప్పుడు ఆ గణేశుడి యొక్క దూతలు సూరసేనుడి యొక్క అభ్యర్థనకు మన్నించి అతడి యొక్క ధర్మగుణానికి మెచ్చుకొని ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుడి యొక్క వృత్తాంతాన్ని చెప్పటానికి మొదలుపెట్టారు. ఓ మహారాజా, ఈ కుష్ఠవ్యాధిగ్రస్తుడు పూర్వజన్మలో గౌడ దేశంలోని ఒక నగరంలో ఉత్తమ కులంలో జన్మించినటువంటి వాడు. అతడి తల్లి పేరు శాకిని, తండ్రి దూర్వుడు. లేక లేక కలిగినటువంటి తమ పిల్లవాడికి బుధుడు అని పేరు పెట్టుకున్నారు. బుధుడు అంటే జ్ఞాని. ఒక్కగానొక్క కొడుకు కావటం వల్ల ఆ తల్లిదండ్రులు అతన్ని ఎంతో గారాభంగా పెంచుకున్నారు. అతి గారాభం వల్ల ఈ బుధుడు చిన్నతనంలోనే దుర్వ్యసనానికి లోనయ్యాడు. గుణనిధిలాగా అయిపోయింది వీడి పరిస్థితి. యుక్త వయసు రాగానే అతడికి సావిత్రి అనేటువంటి ఒక అందమైనటువంటి కన్యామణితో పెళ్లి జరిపించారు. చాలామంది అనుకుంటారు యవ్వనంలో పొరపాట్లు చేస్తుంటారులే, పెళ్లి చేస్తే అది గుదిబండి అవుతుంది, అప్పుడు చక్కగా ఉంటాడు అని అనుకునే పెళ్లి చేస్తుంటారు. కానీ వివాహం జరిగినప్పటికీ, అందమైన భార్య లభించినప్పటికీ ఈ బుధుడి యొక్క ప్రవర్తనలో మాత్రం మార్పు రాల. వేశ్యాలోలుడై భార్యను వదిలిపెట్టి ఆ వేశ్యలతోనే కాలం గడుపుతూ ఉన్నాడు. ఒకనాడు ఇంట్లో ఉన్నటువంటి ఆభరణాలన్నీ తీసుకువెళ్ళి వేశ్యతో సహా ఎటో పారిపోయాడు. కానీ కడుపు తీపి చంపుకోలేక ఆ దంపతులిద్దరూ కొడుకు కోసం నగరమంతా వెతకటం మొదలుపెట్టారు. దారిని పోయే వాళ్ళందరినీ అడుగుతున్నారు. తిండి తిప్పలు మానేశారు, పిచ్చి వాళ్ళలాగా తిరుగుతున్నారు కొడుకు కోసం. ఒకనాడు వారికి దారిలో భీముడు అనేవాడు ఒకడు ఎదురయ్యాడు. అయ్యా, నా పేరు భీముడు,
మీరు మీ కొడుకు బుధుడు కోసం వెతుకుతున్నారని నాకు తెలుసు. మీ కొడుకు కూడా నాకు తెలుసు. వాడిప్పుడు ఒక వేశ్య వల్ల చిక్కుకున్నాడు. అందరినీ వదిలేసి ఆమెతోనే జీవిస్తున్నాడు. అలాంటి వాడి గురించి మీరెందుకయ్యా బాధపడుతున్నారు? మీరు ఇలా తిరగటం వృధా. నా మాట విని మీరు ఇంటికి వెళ్ళిపోండి. వాడు ఒకవేళ మీకు కనిపించినా కూడా మీతో మాత్రం రాడు అని ఆ భీముడు అనేవాడు చెప్పాడు. ఆ మాటలు వినగానే తండ్రి దూర్వుడికి కోపం వచ్చింది. వెంటనే భార్యని ఇంటికి పంపించి ఆ వేశ్యాగృహం ఎక్కడుందో తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి చూసేసరికి కొడుకు బుధుడు హాయిగా వేశ్యతో కలిసి మద్యం సేవిస్తూ సరస సల్లాపాలాడుతూ ఉన్నాడు. ఆవేశం ఆపుకోలేకపోయాడు దూర్వుడు. ఓరీ దుర్మార్గుడా, దుష్టుడా, లేక లేక కలిగావని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నామే. మంచి పిల్లతో నీకు పెళ్లి కూడా చేశామే. నీకిదేం పాడు బుద్ధిరా? ఎందుకురా మమ్మల్ని ఇలా క్షోభ పెడుతున్నావు? నీ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు అంటూ శాపనార్థాలు పెట్టాడు తండ్రి. తండ్రి శాపనార్థాలు విన్న బుధుడికి చిర్రెత్తుకొచ్చింది. తాగిన మైకంలో ఉన్నాడు కదా, వెనక ముందు చూడకుండా అక్కడ ఉన్నటువంటి దుడ్డు కర్ర తీసుకొని తండ్రి గారి యొక్క తల మీద గట్టిగా మోదాడు. ఆ దెబ్బకి దూర్వుడు రక్తం కక్కుని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినాడు. చచ్చిపోయిన తండ్రి శవాన్ని తీసుకువెళ్ళి పక్కనున్నటువంటి కాలువలో బారేసి యథాప్రకారంగా మళ్ళీ వేశ్యతో రమించటం మొదలుపెట్టాడు. మరుసటి రోజు ఉదయం కూడా బాగా తాగి అదే మత్తులో తన ఇంటికి వెళ్ళాడు. అక్కడ తల్లి నిద్రపోతూ కనపడింది. పశువులాగా మారినటువంటి ఈ బుధుడు కన్న తల్లి అని కూడా చూడకుండా ఆమె నోట్లో గుడ్డలు కొక్కి కర్రలతో కొట్టి చంపేశాడు. ఆమె శవాన్ని ఇంటి వెనక ఉన్న పొదలో పారేశాడు. ఏమీ తెలియనట్టు వెళ్ళిపోయాడు. ఆ దొరికిన వస్తువులు తీసుకొని ఇంట్లో, భార్య లేదు పాపం, పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజు విషయం తెలుసుకున్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళు, ఈ శవాలు దొరికినాయి వాళ్ళకి. ఈ కాలువలో కొట్టుకుపోయే తండ్రి శవం, పెరటిలో పారేసిపోయినటువంటి తల్లి శవం. ఆ రెండు శవాలకి తామే దగ్గరుండి అంత్యక్రియలు చేశారు ఆ ఊళ్ళో వాళ్ళు ధర్మాత్ములు. ఇంత దుర్మార్గానికి ఒడిగట్టినటువంటి బుధుడు మాత్రం ఏమీ తెలియనటువంటి అమాయకుళ్లాగా ప్రక్క గ్రామంలో పుట్టింట్లో ఉన్నటువంటి భార్య దగ్గరికి వెళ్ళాడు. రాక వచ్చిన భర్తను చూసి మురిసిపోయింది పాపం ఆ ఇల్లాలు. గౌరవించింది, ప్రేమించింది. అతను స్నానం చేసి వచ్చిన తర్వాత చక్కగా అన్నం వండి పెట్టింది. పాపాత్ముడైనటువంటి బుధుడు ఎలాంటి చీకు చింత లేకుండా హాయిగా తిన్నాడు. ఆ రోజు రాత్రి బుధుడు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు దగ్గర కూర్చొని భార్య సపర్యలు చేస్తూ మాట్లాడుతోంది. నాథా, ఇకనైనా మీరు మంచి మార్గాన్ని అనుసరించండి. మీరు ఈ విధంగా ఇల్లు వదిలి వేశ్యావాటికలకు వెళ్ళిపోతే తల్లి, తండ్రి, నేను ఎంత బాధపడుతున్నామో మీకు తెలుసా? ఇరుగు పొరుగు వాళ్ళు నన్ను సూటిపోటి మాటలు అంటుంటే నేను తట్టుకోలేక ఈ విధంగా పుట్టింటికి వచ్చేశాను. నాథా, ఏదైనా కష్టపడి సంపాదించుకుంటేనే గౌరవం వస్తుంది. అలాంటి గౌరవం మరొక పని చేస్తే వచ్చే అవకాశం లేదు. ఇలా మద్యానికి బానిసైతే అగౌరవంగా అందరి చేత అవమానింపబడుతాం మనం. దయచేసి నా మాట వినండి, ఇంటి పట్టునే ఉండండి. మా తల్లిదండ్రులు తీర్థయాత్రకు వెళ్ళారు. క్షమించాలి. ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడు ఇంటి పట్టునే ఉండండి. మీరు కూడా నాకు తోడుగా ఉండండి. నా తల్లిదండ్రులు తిరిగి వచ్చిన తర్వాత మన ఇద్దరం కలిసి మీ ఇంటికి వెళదాం అని హితబోధ చేసింది పాపం.
బుధుడికి భార్య మాటలు వినేసేకి కోపం నషాళానికి అంటింది. ఓసి, ఎంత ధైర్యమే నీకు! ఏదో భార్యవు కదా, కట్టుకున్న పెళ్ళానివి కదా అనిచి చూసిపోదామని వస్తే నాకే నీతులు చెబుతావా? నా ఇష్టం, నేను ఎవరితోనైనా తిరుగుతా, నేను తాగుతా, తందనాలాడతా, ఏ పనైనా చేస్తా. నాకు సలహాలు చెప్పడానికి నీకేం హక్కుంది? చూడండి, నా దారికి అడ్డొచ్చావా నీ ప్రాణం తీస్తాను. భర్త మాటలు విని సహనం చచ్చిపోయింది సుందరికి. ఆవేశంగా, మీరింతే, ఎంత చెప్పినా మారరు, కన్న తల్లిదండ్రులంటేనే మీకు లెక్కలేదు, ఇక నా బయట వింటారు అన్నది నిష్ఠూరంగా. అలా తనని ఎదిరించి మాట్లాడేసరికి బుధుడికి కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే ఆమె పీక పిసికి చంపేశాడు. శవాన్ని యథాప్రకారంగా ఇంటి పక్కనున్న పొదల్లో బారేసి తిరిగి వేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా పరమ దుర్మార్గుడైనటువంటి బుధుడు వేశ్యతో కలిసి ఎలాంటి పాపభీతి లేకుండా కాలం గడుపుతున్నాడు. కర్మకాలి వాడొకనాడు సమీపంలోని అడవికి వెళ్ళాడు. అక్కడ కాలనాభుడు అనేటువంటి మహర్షి యొక్క ఆశ్రమం కనపడింది. లోపలికి వెళ్ళినటువంటి బుధుడికి అక్కడ పూలు కోసుకుంటున్నటువంటి ఆ ఋషి యొక్క భార్య కనపడింది. ఆ సమయంలో అనుష్ఠానం కోసం ఆ కాలనాభుడు అనేటువంటి మహర్షి పక్కనే ఉన్నటువంటి నదీ తీరానికి వెళ్ళాడు. బుధుడు చుట్టూ చూశాడు, ఎవ్వరూ లేరు. అదే మంచి సమయం అని గ్రహించి ఋషిపత్నిని బలాత్కారం చేశాడు. బుధుడి యొక్క చేతిలో మానం కోల్పోయినటువంటి ఆ ఋషిపత్ని శారీరకంగా వాడిని ఏమి చేయలేకపోయింది, అబల కాబట్టి. కానీ కోపంతో, ఒరి త్రాష్టుడా, కామంతో కళ్ళు మూసుకుపోయి నా జీవితాన్ని నాశనం చేశావు, నా దేహాన్ని మలినం చేశావు. ఈ పాప ఫలితంగా వచ్చే జన్మలో నువ్వు కుష్ఠరోగిగా జన్మింతువుగాక అని శాపం పెట్టింది. దానితో భయపడిపోయినటువంటి బుధుడు తిరిగి వేశ్య ఇంటికి వచ్చేశాడు. ఆనాటి నుంచి అతడి యొక్క చెవుల్లో ఋషిపత్ని శపించినటువంటి మాటలే వినిపించడం మొదలుపెట్టినాయి. వాడికి శాంతి లేకుండా పోయింది. తాను వచ్చే జన్మలో కుష్ఠవ్యాధిగ్రస్తుడిగా పుడతాను అనేటువంటి దిగులుతోటి మంచం పెట్టాడు. కొన్నాళ్లకు మరణించాడు. యమదూతలు వచ్చి అతన్ని నరకలోకానికి తీసుకువెళ్ళి అత్యంత భయంకరమైన శిక్షలు వేశారు. తల్లిదండ్రిని చంపినందుకు, వేశ్యాలోలత్వం వల్ల, భార్యని ఇబ్బంది పెట్టడం వల్ల, వాడికి ఋషిపత్నిని బలాత్కరించడం వల్ల, మామూలు శిక్షల వల్ల అసిపత్ర వనంలో శిక్షలు వేశారు, కుంభీపాకంలో శిక్షలు వేశారు. గరుడ పురాణంలో ఉంటాయి ఈ నరకలోకాల గురించి వర్ణన. ఎప్పుడైనా మనకు సమయం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఆ నరకలోకంలో ఒక కల్పం పాటు నానాయాతనలు అనుభవించి ఈ జన్మలో ఇదిగో ఈ విధంగా కుష్ఠవ్యాధిగ్రస్తుడిగా పుట్టాడు మహారాజా అని యమదూతలు చెప్పారు. క్షమించాలి, గణపతి దూతలు చెప్పారు. ఇదంతా విని సూరసేనుడికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఓ దూతలారా, దయచేసి నా మాట మన్నించండి. ఈ దౌర్భాగ్యుడి యొక్క పాపానికి తగిన పరిహారం కూడా చెప్పండి. ఎందుకంటే మనం గనక ఇతన్ని వదిలేసి వెళ్ళిపోతే ఈ ఒక్కడు ఏమైపోతాడు అని రాజుగారు ప్రాధేయపడ్డాడు. ప్రజలని కన్న బిడ్డల్లాగా చూసేవాడు కదా, అందుకని. అంతేకాకుండా తనతో పాటు ఇతరులను కూడా తరింపజేయాలనే త్యాగభుక్తి కలిగినటువంటి ఈ రాజుగారి మాటలకి కరిగిపోయినటువంటి గణపతి దూతలు అన్నారు, రాజా, నీ మాట కాదనలేకపోతున్నాము. ఈ నికృష్టుడి పాపం పోవాలి అంటే గణేశుడి యొక్క 4 అక్షరాల దివ్యనామాన్ని నీలాంటి ఉపాసకుడు వాడి చెవులో గనక పఠిస్తే ఆ దివ్య నామ శ్రవణం వల్ల వాడు చేసిన మహాపాపాలన్నీ నశించిపోతాయి అన్నారు.
సూరసేనుడు ఎంతో సంతోషపడి వెంటనే ఆ కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి అతడి చెవిలో గజానన అనే 4 అక్షరాల గణపతి నామాన్ని పఠించాడు. నామమే మంత్రంగా పనిచేస్తుంది మహానుభావుల యొక్క నోటి నుండి వెలువడితే. మహిమాన్వితమైనటువంటి ఆ గజానన నామం వినగానే ఆ కుష్ఠరోగి చేసినటువంటి పాపాలన్నీ నశించిపోయి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా అతడి శరీరం మీద ఉన్న పుళ్ళన్నీ మాయమైపోయినాయి. మిగతా వాళ్ళతో పాటు అతడికి కూడా దివ్య శరీరం వచ్చేసింది. అందమైన నవ యవ్వనంలో ఉన్న యువకుడుగా మారిపోయాడు. మహారాజు కూడా సంతోషపడ్డాడు. ఆ కుష్ఠరోగి గ్రస్తుడు ఆనందపడి మహారాజుకి గణపతి దూతలకి నమస్కారం చేసుకున్నాడు. అప్పుడు గణపతి దూతలు సునాయాసంగా ఆ విమానాన్ని పైకి లేపారు. అందరూ కలిసి గణేశుడి యొక్క లోకానికి వెళ్ళిపోయారు. అటువంటి మహత్తరమైనటువంటి కథలు సంకష్టహర చతుర్థి వ్రతానికి సంబంధించినవి ఈ గణేశ పురాణంలో మనకి అందించారు వ్యాసుల వారు. వాస్తవానికి ఈ పురాణం 18 పురాణాలలో లేదు, 18 ఉప పురాణాల్లో ఉన్నదే అని పెద్దలు చెబుతారు. అటువంటి గణేశ పురాణంలో ఉన్నటువంటి ఈ సంకష్టహర చతుర్థి వ్రత మాహాత్య కథలని 4 రోజుల పాటు మనం చెప్పుకునే అదృష్టాన్ని కలిగించినటువంటి మన మోహనవాణి అధినేతలైనటువంటి శ్రీ అక్కునూరి సీతారాం మోహన్ రావు గారికి, విన్నటువంటి మీకు, చెప్పినటువంటి నాకు ఆ గణేశుడు, ఆ విఘ్న వినాయకుడు సర్వ సంపదలు ఇచ్చి, ఆయురారోగ్యాలిచ్చి, అష్టైశ్వర్యాలిచ్చి కాపాడుగాక అని ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.